వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూస్తే నేను ఏమేమి చెప్తున్నానో, ఏమేమి ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తున్నానో, ఏమేమి ప్లగ్ఇన్స్ ప్లగ్స్ ఎక్కడ ఏ పోర్ట్లో పెడుతున్నానో మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫర్ లేటెస్ట్ వీడియోస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హార్డ్ డిస్క్ని DVR ఆర్ NVRలో ఎలా ప్లగ్ఇన్ చేయాలో ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్. DVR కానీ NVR కానీ ఈ విధంగా అయితే ఉంటుంది. హార్డ్ డిస్క్ వచ్చేసి ఇలా ఉంటుంది. హార్డ్ డిస్క్ని నేను ఇప్పుడు రిమూవ్ చేసి చూపిస్తున్నాను మీకు. హార్డ్ డిస్క్ ప్యాకింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సీగేట్ ప్యాకింగ్ వచ్చేసి. సీగేట్లో మీకు వారంటీస్ వచ్చేసి 1 year ఉంటాయి, 2 years ఉంటాయి జనరల్గా అయితే. మనకి 2 TB హార్డ్ డిస్క్, 2 TB అంటే 2000 GB వరకు మనకి దీంట్లో హార్డ్ డిస్క్లో ఉంటుంది. సర్వేలెన్స్ హార్డ్ డిస్క్, మళ్ళీ రికమెండెడ్ ఫర్ వీడియో సర్వేలెన్స్ రికార్డర్. మనం ఇది ఎందుకు రికమెండ్ చేస్తున్నామంటే మన సిస్టమ్ వచ్చేసి 24/7 365 days ఆన్లో ఉంటుంది. హ్యాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని గురించి మనము సర్వేలెన్స్ హార్డ్ డిస్క్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే హార్డ్ డిస్క్ హ్యాంగ్ కాకపోవడం, కంటిన్యూగా రికార్డ్ అవ్వటం, 24/7లో ఉంటుంది, 365 days ఆన్లో ఉంటుంది. కాబట్టి హ్యాంగ్ అయ్యే ఛాన్సెస్ మేజర్గా తక్కువ ఉంటాయి. అవుతాయి కానీ మేజర్గా తక్కువ ఉంటాయి. డెస్క్టాప్తోని కంపేర్ చేస్తే సర్వేలెన్సే రికమెండబుల్. ఇదిగోండి సీగేట్ సర్వేలెన్స్. ఇప్పుడు మనము ఇన్స్టాల్ చేసి చూద్దాము. ఇప్పుడు నేను ప్రజెంట్గా అయితే నా దగ్గర NVR ఉంది. NVRలో నేను ఇన్స్టాల్ చేస్తాను. NVRలో అయినా DVRలో అయినా హార్డ్ డిస్క్ ఇన్స్టాల్ చేసే విధానం అయితే ఇదే. అంటే హార్డ్ డిస్క్ని ప్లగ్ఇన్ చేసే విధానం అయితే ఇదే. చాలా ఈజీగా ఉంటుంది. టెక్నికల్గా ఏమి ఇష్యూస్ ఉండవు. జస్ట్ కొన్ని స్క్రూస్ ఉంటాయి. మన స్క్రూస్ అయితే రిలీజ్ చేయాలి ఫస్ట్. మన NVR బోర్డు వచ్చేసి ఇలా ఉంటుంది. మనకి సాటా కేబుల్స్, పవర్ కేబుల్, సాటా కేబుల్ దీంట్లో ఇన్స్టాల్ అవుతుంది. మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసి చూపిద్దాం. మనకి DVRతో పాటు కానీ NVRతో పాటు కానీ ఈ 2 కేబుల్స్ అనేవి అయితే వస్తాయి జనరల్గా. ఇప్పుడు ఇలా ప్లగ్ఇన్ చేయాల్సి ఉంటుంది. కేబుల్ కరెక్ట్గా పెడుతున్నామో చూసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అంతే. నేను ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నాను. మళ్ళీ ఇదిగోండి 2 కేబుల్స్ సరిగ్గా వచ్చినాయో లేదో. ఒకటేమో కమ్యూనికేషన్, ఒకటేమో పవర్. ఓకేనా? పెట్టిన తర్వాత చాలామంది ఇలా పెడతారు. ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టాలి. ఇలా పెడితే ఏంటంటే కేబుల్స్ అనేవి దగ్గరగా వస్తాయి. ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఈ కేబుల్ని కూడా ఇలా ప్రెస్ చేయాలి. మీకు అన్ని సిగ్నల్స్ అనేవి కనపడతాయి. సౌండ్స్ కూడా, బీప్ సౌండ్స్ కూడా వస్తాయి చిన్నగా ప్లగ్ఇన్ అయినట్టు మీరు అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి మనము హార్డ్ డిస్క్ని ఇట్లా లూజ్గా ఉంటుంది కాబట్టి మనము ఇలా కూర్చోబెట్టి ఆ స్క్రూస్ 4 స్క్రూస్ ఉంటాయి కదా, ఆ 4 స్క్రూస్ని చాలా డెలికేట్గా కూర్చోబెట్టాల్సి ఉంటుంది. కరెక్ట్గా పెట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నా స్క్రూస్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. మన స్క్రూ ప్యాకెట్ ఇస్తారు. మనకి ఫస్ట్ స్క్రూ ప్యాకెట్ ఇస్తారు. 4 స్క్రూస్ ఉంటాయి. జాగ్రత్తగా మనం ప్లగ్ఇన్ చేసుకుందాం. ఈ విధంగా అయితే స్క్రూస్ని కూర్చోబెట్టండి.
కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ జస్ట్ మీకు రౌండ్గా కూడా చేసుకోవచ్చు. ఇలా 4 స్క్రూస్ వన్ టైంలో తీసేసి టైట్ చేస్తే మీకు స్క్రూస్ అనేది టైట్ అయిపోతాయి. దానివల్ల హార్డ్ డిస్క్ అనేది ఫిక్స్ అవుతుంది. హార్డ్ డిస్క్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. రఫ్ అండ్ టఫ్గా తీసి టేబుల్ మీద వేయడం కానీ లేకపోతే కింద పడేయడం కానీ జరిగితే హార్డ్ డిస్క్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. చాలా డెలికేట్ పీస్, చాలా సెన్సిటివ్, చాలా డెలికేట్ పీస్. చాలా జాగ్రత్త, హ్యాండిల్ విత్ కేర్. హార్డ్ డిస్క్ని చాలా హ్యాండిల్ విత్ కేర్. ఈ విధంగా అయితే ఎన్విఆర్ 8 ఛానల్ పోర్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. హార్డ్ డిస్క్ ఇలా కూర్చుంటుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే హార్డ్ డిస్క్ డిఫరెంట్గా తీసుకోవాలి, మళ్ళీ ఎన్విఆర్ డిఫరెంట్గా తీసుకోవాలి. అవి రెండు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక లొకేషన్లో. మీకు కావాలంటే రెండు కలిపి కూడా ఇస్తారు, ఫిక్స్ చేసి కూడా ఇస్తారు మీ ఇన్స్టాలర్స్ ఎవరైనా ఉంటే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు హార్డ్ డిస్క్ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఈ రెండు ప్లగ్సే ఉంటాయి. ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇలా ఈ విధంగా అయితే క్లోజ్ చేసేసి మళ్ళీ యాస్టీస్ మన ఎన్విఆర్ ఎలా వచ్చిందో అలా మనం చేసేద్దాం. చాలా కొంచెం చూసుకోండి, కొంచెం ఎందుకంటే ఇక్కడ ప్లగ్స్ ఉంటాయి. దాంట్లో కూర్చుంటే మనకి డివిఆర్ అనేది స్టాండర్డ్గా కూర్చుంటుంది, లేదంటే ఈ విధంగా అయితే కూర్చుంటుంది. మళ్ళీ సేమ్ ఫస్ట్ బ్యాక్ స్క్రూస్ పెట్టేద్దాం. ఫస్ట్ నేను బ్యాక్ స్క్రూస్ అన్ప్లగ్ చేశాను. ఈ విధంగా మనం హార్డ్ డిస్క్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. డివిఆర్లో కానీ ఎన్విఆర్లో కానీ హార్డ్ డిస్క్ని ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. ఏ మోడల్ అయినా సరే ఇలాగే ఉంటుంది, సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ నాకు కమెంట్ చేయండి, నేను దాని బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను. కొన్ని మల్టిపుల్ సాటాస్ ఉంటాయి, మల్టిపుల్ సాటాస్ కూడా హార్డ్ డిస్క్ కూడా సేమ్ ఉంటాయి, కేబుల్స్ పెద్దగా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. ఏ మోడల్ కెమెరాస్ అయినా కానీ, దవ్వా అయినా కానీ, హిక్విజన్ అయినా కానీ, సిపి ప్లస్ అయినా కానీ, వేరే మేక్ ఇంకా మల్టిపుల్ మేక్స్ ఉన్నాయి, ఆ మేక్స్ అయినా కానీ ఇలాగే హార్డ్ డిస్క్ అనేది ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.